హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే ముంబై ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. అది కనిపిస్తుంది కదా, అదే ముంబై ఎయిర్పోర్ట్. एयर इंडिया गेट नंबर 47। वो उधर से अंदर जाके पता लगेगा। फिलहाल ये 3 नंबर पे मेरे पे ఇందులో నుంచి లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లోపల ఈ విధంగా ఉంటుంది. ద సిటీ ఆఫ్ ముంబై హ్యాస్ ఓన్లీ వన్ ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్. అది ద ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, one of the main international gateways to India. ఈ ఎయిర్పోర్ట్లో 2 టెర్మినల్స్ ఉంటాయి. టెర్మినల్ 1 వచ్చేసి ఓన్లీ డొమెస్టిక్ ఫ్లైట్స్కి ఉంటాయి. టెర్మినల్ 2 వచ్చేసి డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి ఉంటాయి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఎయిర్పోర్ట్ బయట ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే నా బోర్డింగ్ పాస్. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ ఫ్లైట్ని ఎక్కబోతున్నాను. ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్. లోపలికి వచ్చేసి సెల్ఫీలు అయితే దిగాను ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, లోపల ఎంత బాగుందో. చాలా పొడవు అండ్ ఎక్కువ సీట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. మొత్తానికి మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయ్యింది. చూడండి ఫ్రెండ్స్, ఎలా పరుగులు తీస్తుందో రన్వే పైన. ఎగరడానికైతే సిద్ధంగా ఉంది. ఈ మూమెంట్లో అయితే చాలామందికి భయం వేస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా ప్లేన్ గాల్లో ఎగిరినప్పుడు ఒక్క జర్క్ అయితే ఇస్తుంది. కాబట్టి కొంతమంది భయపడతారు. కానీ నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో వీడియో తీస్తున్నాను. అదిగో అక్కడ కింద చూడండి, ముంబై సిటీ ఎంత బాగుందో. అక్కడ రోడ్ పైన వెహికల్స్ అండ్ ఆ బిల్డింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంత హైట్లో నుంచి చూస్తుంటే టోటల్గా ముంబై సిటీనే మనము కవర్ చేయవచ్చు ఇక్కడ నుంచి. అక్కడ చూడండి సముద్ర తీరాన్ని, ఎంత ఆహ్లాదకరంగా ఉందో. మొత్తానికి మన ఫ్లైట్ చాలా ఎత్తుకి వచ్చేసింది. ఇక్కడి నుంచి చూసుకుంటే భూమి కొంచెమే కనపడుతుంది. చూడండి, కొండలు లోయలు అన్నీ చాలా చిన్నగా కనపడుతున్నాయి ఇక్కడి నుంచి చూసుకుంటే. వావ్, చూడండి ఫ్రెండ్స్, ఫ్లైట్ అయితే ఇప్పుడు ఏకంగా మేఘాలపైకే వచ్చేసింది పూర్తిగా. ఇక ఇక్కడి నుంచి ఏమీ ఉండదు, పైకి అంత శూన్యంగానే కనిపిస్తుంది. చూడండి ఎంత దగ్గరగా ఉన్నాయో మేఘాలు. ఈ లొకేషన్ అయితే చాలా ఎగ్జైటింగ్ ఇస్తుంది ఫ్రెండ్స్. నాకైతే ఫస్ట్ నార్మల్ సీట్ అయితే ఇచ్చారు, కానీ నేను ఎక్స్ట్రా మనీ పే చేసి విండో సీట్ అయితే కావాలని బుక్ చేసుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ చూడొచ్చని. మొత్తానికి మన ఫ్లైట్ భూమికి దగ్గరగా వచ్చేసింది. అవిగో క్రింద కనిపిస్తున్నాయిగా బిల్డింగ్స్ అండ్ పొలాలు. ఇదే హైదరాబాద్. మన ముంబై నుంచి హైదరాబాద్కి అయితే వచ్చేసాము. 1 గంట 10 నిమిషాల్లోనే మన విస్తార ఫ్లైట్ ముంబై టు హైదరాబాద్కి అయితే తీసుకొచ్చింది. మొత్తానికి సేఫ్ ల్యాండింగ్ అయితే అయ్యింది. చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని
ఎప్పుడు ఫ్లైట్ ఎక్కుతామా అని. అది ఈరోజే అయ్యింది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ ఫ్లైట్ జర్నీ అయితే. ఇప్పుడు మీరు చూస్తుంది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.